కింద అర్ధరాత్రి చిమ్మ చీకటిలో బలమైన అలలు కొట్టినప్పుడు, మరణ భయం తొంగి చూచినప్పుడు నిరాశకు లోనైన శిష్యులు తుఫాను నాపి యేసు నిరీక్షణ పుట్టించలేదా? దేవుని కోసం పౌరుషంగా నిలిచి 400 బయలు ప్రవక్తలను చంపిన విశ్వాస యోధుడు ఏలియా మరణాపేక్షతో బదిరి చెట్టు కింద నిరాశతో ఉన్న కరువులో పోషించి సుదీర్ఘ ప్రయాణాన్ని నిరీక్షణ ఇవ్వలేదా? శత్రువులకు భయపడి గానున చాటున దాక్కునిన గిద్యోనుని పరాక్రమగల బలాఢ్యుడని చేసి నిరీక్షణ కలిగించలేదా? తండ్రికి దూరమై వ్యసనాలకు బానిసై వేషలోడై పందుల పోటు కూడా దొరకని నిరాశలో తండ్రి ప్రేమ నిరీక్షణ పుట్టించలేదా? మరణకరమైన రోగము కలిగిన హిజ్కియా నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని హెచ్చరిక పొందినప్పుడు యథార్థతతో సత్యముతో కన్నీటితో దేవుని కృప కొరకై ప్రార్థన చేసినప్పుడు ఆయుష్ను పొడిగించి నిరీక్షణ పుట్టించలేదా? 4 దినములు కుళ్ళిపోయిన లాజరును బ్రతికించి మార్తా మరియలకు నిరీక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు ఆశ కోల్పోయి వైద్యులు చేతులెత్తేసిన ఐసీయూలో ఉన్న వారిని బయటకు తీసుకొని రాగలడు కదా? కుమార్తె చనిపోయిందని బోధకునికి శ్రమపరచకు అన్నప్పుడు నమ్మిక మాత్రం ఉంచుము అని అతనికి నిరీక్షణ కలిగించిన దేవుడు మనకు ఆదరణ ఇవ్వగలడు కదా? గుడ్డివానిగా ఎందుకు పుట్టాడు, ఎవరు పాపం చేశారు అన్నప్పుడు దేవుని క్రియలు వీని యందు బయలుపరచుటబడుటకే అన్నాడు యేసు. అలాంటి నిరీక్షణ మనము కూడా కలిగి ఉందుము గహక. దేవుని కృపను నిత్యము అభ్యాసనం చేసే నీవు అడుగంటిన ఆశయాలకు అలుపులేని నిరాశకు బరువెక్కిన హృదయాలకు బండబారిన మనసులకు యేసుక్రీస్తు స్వార్థతో నిరీక్షణమవుతావా? థ్యాంక్ యూ. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మీ విలువైన